నమస్కారం వాజు వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. వైసీపీపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైసీపీ ర్యాలీ విజయవంతం. పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స. తమ ఆరోగ్యానికి భరోసా కల్పించాలని కోరుతూ కలెక్టర్కి వినతి పత్రం అందజేత. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీతో ఆరోగ్య రీత్యా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. కోటమిపాలెంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఆర్బీఐ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఇంధన పరిరక్షణపై రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ ర్యాలీ సంతకాల వంతెన ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది. ర్యాలీ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే అంత అదనంగా ఉత్పత్తి చేసినట్టని అన్నారు. ప్రస్తుత అభివృద్ధి చెందుతున్న క్రమంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఈఈలు పి త్రినాథరావు, నెట్ క్యాప్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క పొదుపుపై అవగాహన పూర్తిగా రావాలి. విద్యుత్ పొదుపు చేసినట్లయితే దానికి వచ్చేటటువంటి ఇంధనం ఏదైతే ఉందో బొగ్గు కానీ లేకపోతే ఆయిల్ కానీ గ్యాస్ కానీ వీటి తలుగా వనరుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ భావితరాలకు అందించాలి. అదేవిధంగా ఈ యొక్క పొల్యూషన్ కూడా పర్యావరణంలో కలిసిపోకుండా పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసే విధంగా మనకి ఏదైతే భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలకు అనుగుణంగా మనం ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగానే ఈ యొక్క జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని చేపడుతున్నాం. ఈ యొక్క పొదుపు వారోత్సవాల్లో మనం నిన్నటి నుంచి ప్రారంభించాం. అనేక గవర్నమెంట్ ఆఫీసుల్లో, తర్వాత మంచి కూడల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో మనం యొక్క పోస్టర్స్ని అతికించడం, పాంప్లెట్స్ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదన్నీ కార్యక్రమం నిన్న 14వ తారీఖున చేసాం. ఈరోజు ఇప్పుడు చేపడుతున్నటువంటి పొదుపు ర్యాలీని మనం చేపడుతున్నాం. రేపు పాఠశాల విద్యార్థులతో ఇంధన పొదుపు ఆవశ్యకతపై వ్యాసరచన, ఎలక్యూషను, తర్వాత ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ విద్యుత్ భవన్లో చేపడతాం. అదేవిధంగా 17వ తారీఖున ఇంధన పొదుపు మరియు స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, వాటర్ పంపింగ్ సిస్టంపై ఈ యొక్క ఎంవిజిఆర్ కాలేజీలో ఆ యొక్క వర్క్షాప్ని కాలేజ్ స్టూడెంట్స్తో చేపడుతున్నాం. ఏదైతే ఇంట్లో కానీ, ఆఫీసెస్లో కానీ, లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ వీటన్నిటి మీద మనం ఒక ఆడిట్ సిస్టమ్ ఉండాలి మనందరికీ. సో దాన్ని కన్జర్వేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంధనం సో మనకు యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి మనం ఆడిట్ చేసుకొని 5 స్టార్ రేటెడ్, ఇంట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్ కూడా 5 స్టార్ రేటెడ్ తీసుకుంటే మనకు ఇంధనం ఏదైతే ఆదా చేస్తామో అదంతా కూడా మనం ఉత్పత్తి చేసిన వాళ్ళమే అవుతాం. ముఖ్యంగా విద్యుత్ శక్తి ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్గా మనం పెంచుకుంటూ ఉన్నామో డిమాండ్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. తప్పులేదు, అది మనం ఇండస్ట్రియలైజేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో ఇండస్ట్రియలైజేషన్ సైడ్ ఇంకా మనము ఎంతో ప్రగతి సాధించాలి అంటే మనము ఇంధనాన్ని మాత్రం మనము ముఖ్యంగా విద్యుత్ శక్తిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం బిల్లులు కడుతున్నాము, మేము ఎంతైనా వాడుకుంటామంటే వాడుకోవచ్చు, అవసరం ఉన్నంత వాడుకోవాలి మనం. ఎందుకంటే మన పొదుపు మన ప్రగతికి కూడా ఎంతో అవసరం. అది భారతీయ విద్యా కేంద్రం విశాఖ శాఖ ఆచార్యుల సమ్మేళనం వడ్లపూడి గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమ్మేళనంలో 3 కళాశాలలు, 8 పాఠశాలల నుంచి బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటలు పాటల పోటీలతో పాటు క్విజ్ పోటీలు కూడా నిర్వహించారు.
ఆచార్యుడు సమాజ నిలిపి అనే అంశంపై చర్చ జరిగింది. ఆయా కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీవీకే అధ్యక్షులు ఆచార్య జి నాగేశ్వరరావు, ఏపీ విద్యాభారతి సహ కార్యదర్శి వెంకటానంద తదితరులు పాల్గొన్నారు. మనకి 44 స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడో పనిచేస్తున్నాము. అందరం కలుసుకునే సందర్భం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఆచార్య సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా అయినా సరే ప్రధానాచార్యులు తరచూ కలుస్తున్నారు, కానీ ఆచార్యులందరూ కలిసే అవకాశం తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇలా కలిసే అవకాశం వచ్చింది. ఇలా కలుద్దాం, మళ్ళీ కలుద్దాము, మాత్రం ఒకసారి కలుద్దాము ఈ పేరుతో. నాకు కూడా చాలా చూస్తున్నాను ఉదయం నుండి ఆచార్యులందరూ కూడా ఆయాలు కానీ అందరూ కానీ అన్ని కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నింటికంటే బాగా ఉత్సాహంగా పాల్గొన్నది గేమ్స్ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే మీ వయసుని మీరు మర్చిపోయారు. చూసాము అక్కడ వాలీబాల్ ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతేనేమో హ్యాండ్బాల్ ఆడుతున్నప్పుడు కానీ, ఆ స్పూన్తో ఆడుతున్నప్పుడు కానీ, టగ్ ఆఫ్ వార్ చూస్తున్నప్పుడు కానీ అన్నింటిలో కూడా ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే నారాయణరావు గారు వాలీబాల్ ఆడారు. ఆ విధంగా అందరూ ఆడారు, అందరూ పాల్గొన్నారు, యాక్టివ్గా పాల్గొన్నారు. వయసుని, ఉద్యోగాన్ని, మీ కుటుంబాన్ని అన్నీ మర్చిపోయి ఆ గంట సేపు ఆ గ్రౌండ్లో గడిపిన తర్వాత ఇటువంటిది ఎప్పుడన్నా ఒకసారి ఉండకపోతే మనం రిఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ సంతకాల సేకరణ చేపట్టింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ విజయనగరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ సీఎంఆర్ జంక్షన్ నుంచి ప్రారంభమై స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్, కనకాపురం స్కోల, గంటస్తంభం మీదుగా విజయనగరం నగరపాలక సంస్థ వద్ద ఉన్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుంది. ముందుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అటువంటి కళాశాలలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ తీసుకున్న సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. పార్టీ పిలుపు అందిపుచ్చుకొని జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ఆ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన నిర్వహిస్తాం కానీ, జనసేన కానీ ఈ కోటి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. అదిగో వ్యాన్లో ఉన్నాయి 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరు కోరి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. తప్పి చెడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, నీ ప్రభుత్వం ఖాయం. మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి
ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేసి ఈ హాస్పిటల్ కట్టాం. చూడండి అక్కడ బొమ్మ, విజయనగరంలో ఉన్న హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిద్దామో, ఎంత అందంగా కట్టామో ఒక వెళ్ళి కళ్ళుంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలని ప్రైవేట్ చేస్తారట. వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి అవినీతితో చేతులు తెలిపే వారికి వాళ్ళతో కుమ్మక్కై దీనంతటినీ వాళ్ళకి ఇచ్చేస్తారట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మాతో డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రధాని గారిని. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేదా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చిత్తశుద్ధి ఆలోచించమని కోరుతున్నాను. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితం అని దీన్ని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు ఎం జగన్నాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలనే సర్క్యులర్ తక్షణం రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, సీఎండీపై సిబిఐ విచారణ జరపాలని, ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు ఎం జగన్నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తన తాబేరాలతో కట్టుబట్టాలనే నిర్ణయాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంత పాడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ నాణ్యతా లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల నష్టాలు కార్యక్రమం మీ విధానాలు కదా, మీ నిర్ణయాలు కదా. ఉదయాన్నే డ్యూటీకి పోయి నువ్వు చెప్పిన పని చేసి ఉత్పత్తిలో భాగం అవుతున్న ఉద్యోగులకి దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలు లేనట్టుగా 73 కోట్ల రూపాయల స్థానంలో 60 కోట్లు ఇచ్చి 12 కోట్లు ఎగ్గొట్టావే. నువ్వు ఎగ్గొట్టిన 12 కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ ముఖం మీద కొట్టి కాగితం అని చెప్పి అడిగారు. ఇది తప్పని చెప్పారు. వెంటనే ఇమ్మని చెప్పారు. అయినా నీకు సేవల్లో శేషం వస్తున్నారా, లేకపోతే నీకు కనబడలేదా? డిసెంబర్ నుంచి సొంతం అమలు చేయడం వీళ్ళని చెప్పారు. ఇప్పటికే 304 కోట్ల రూపాయల ఉద్యోగులకి బకాయి పని జీతం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముందే జిఎస్టీ కట్టావే, ముందే మా జీతాల్లో కట్ చేసిన ఇవ్వని జీతాలకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళి ప్రభుత్వం కట్టావే. పనిచేసిన ఉద్యోగ జీతం వల్ల నీకు బాధ్యత లేదా? ఉత్పత్తి టార్గెట్లు పెడతా ఉన్నాం, ఉత్పత్తి సరిపడా ముడిసరిని పెట్టామంటా ఉన్నాం. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నాం, ముడిసరిని సరఫరా చేయండి అనుకుంటారు, మీరు రీచ్ అవుతాము. అది మానేసి మీ తప్పుడు ఆలోచనతో భయపెట్టి బతకాలనుకుంటే అంత సాగదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నా కొనసాగుతూ ఉంది. సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కార్మిక వర్గంలో వర్గ దృక్పథాన్ని, ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించే విధంగా వారం రోజుల పాటు శ్రామిక ఉత్సవం నిర్వహించనున్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ సమీప ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ ఉత్సవ పోస్టర్ను జగదాంబ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంగరాజు, అనిల్ కుమార్లు మీడియా సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అజయ్ శర్మ, అనిల్ కుమార్లు మాట్లాడారు. శ్రామిక్ ఉత్సవంలో భాగంగా బుక్ ఫెస్టివల్, సైన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్, కార్టూన్ ప్రదర్శన, సాహితీ వేదిక, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రదర్శనలు జరగబోతున్నాయి. సిఐటియు అనేసరికల్లా మనందరికీ తెలిసిన కార్మిక సంఘం ఇది. అందువల్ల కార్మికులకు సంబంధించినటువంటి ఆ విలువని, శ్రమ యొక్క విలువని తెలియజేసేటట్టుగా బహిరంగ ప్రదేశంలో ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో సిఐటియు నిర్ణయించింది ఏంటంటే శ్రామిక ఉత్సవ్ పేరుతోటి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున బయట కార్యక్రమాలు చేయించాలని. సిఐటియు మహాసభకు ఆల్ ఇండియా నుంచి డెలిగేట్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు హాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బయటకు తెలియదు, కానీ బయటకి శ్రమ యొక్క విలువ తెలియాలి కదా. అందువల్ల శ్రమ యొక్క విలువని చెప్పడానికని వారం రోజుల పాటు డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ దాకా బీచ్ రోడ్లో ఉన్నటువంటి మేళా గ్రౌండ్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో వారం రోజుల పాటు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇందులో పుస్తక ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు 120 మంది పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిషర్స్ యొక్క పుస్తకాలను అక్కడ ప్రదర్శనకి పెడతారు, బుక్ ఎగ్జిబిషన్కి.
అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి మోడల్స్ అన్నీ కూడా అక్కడ నిర్వహిస్తారు. దాంతోపాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ ఆలోచనని పెంపొందించేటట్టు కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతాయి. సమకాలిక అంశాల మీద దేశంలోనూ రాష్ట్రంలోనూ మనకు ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీలు, ఈ సమకాలిక అంశాల మీద సాహితీ చర్చలన్నీ కూడా జరుగుతాయి. కార్టూన్ ఎగ్జిబిషన్ కూడా ఒకటి పెడుతున్నాం. ఈ కార్టూన్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఈ నెల 21వ తేదీనే స్పాట్ కార్టూన్ కాంపిటీషన్ ఒకటి పెడుతున్నాం. సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం అనేటువంటిది ఒక కార్మిక కేంద్రం. కార్మిక కేంద్రంలో జరిగినటువంటి గత చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పోరాటాలు, వాటి ఘట్టాలు, వీటన్నిటినీ ప్రజలకు వివరించేదానికోసం సాంస్కృతిక ఉత్సవాలు జరపాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. శ్రామిక ఉత్సవం అనేటువంటి పేరుతోటి ఉత్సవాల్ని డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు, జనవరి 2 అంటే సఫ్దర్ హష్మీ మరణించినటువంటి రోజు, ఢిల్లీలో వీధి నాటిక ప్రదర్శిస్తూ సఫ్దర్ హష్మీ హత్యకు గావించబడ్డాడు. అదే స్ఫూర్తితోటి అదే నాటికని మళ్ళీ తిరిగి ప్రదర్శించినటువంటి చరిత్ర జన్నాట్య మంచి వాళ్ళ ఆవిడ మలయశ్రీ హష్మీ గారు ఈ రోజుకి ఆ స్ఫూర్తిని నింపుతూ ఉన్నారు మా అందరిలో. అందుకని ప్రజానాట్య మండలి, ప్రజా కళాకారులు, సిఐటిలో ఉన్నటువంటి కళాకారులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా దళాలుగా ఏర్పడి ఈ పాటికే ప్రతి జిల్లాలో కూడా శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ విశాఖ జిల్లా విభాగం గత కొద్ది రోజులుగా నగరంలోని కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మహా విశాఖ పరిధి 6 నియోజకవర్గాల్లో 4.5 లక్షల సంతకాలను సేకరించింది. ఈ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లికి తరలించి కార్యక్రమానికి జిల్లా శ్రేణులు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మద్దిలపాలెం పార్టీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ ర్యాలీ కారణంగా కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పి రమణ కుమార్లు మాట్లాడారు. విద్య, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. జగన్ ప్రభుత్వం నా దిశగా మన రాష్ట్ర చరిత్రలోని కని విని ఎరుగని రీతిలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నెలకొల్పితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ చర్యకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన లభించిందని, ఈ సంతకాల పత్రాలు పెన్ డ్రైవ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఈ నెల 18న గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అంటే పేదలంటే చాలా చిన్న చూపు. పవన్ కళ్యాణ్కి కూడా మాదిరిగా ఉందన్నమాట. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో, ఇప్పుడు ఎలా ఉన్నామో, పేదల్ని అభివృద్ధి చెందించాలి కదా. ఏ రాష్ట్రం అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు? Every pie we have to spend with utmost care because it belongs to the poor people. బడ్జెట్లో ప్రతి పైసా కూడా పేదవాడు చెందేది నా ఇక్కడ, పేదవాడు చేరది నా ఇక్కడ. మరి మీరు ఎవరికి ఇస్తామన్నారు? గొప్పవాళ్ళకా? ఈ గవర్నమెంట్ బడ్జెట్లో మెడికల్ కాలేజ్ 15 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఆల్మోస్ట్ 10 ఏమో పూర్తి చేస్తే అవి ప్రైవేట్ పరం చేసి గొప్పవాళ్ళకి ఇస్తారా? పేదోడి కోసం ఏమో వైద్యం కోసం అని చెప్పి పేదోళ్ళు 5,000 మందిని డాక్టర్లు చేద్దామని చెప్పేసి అనుకుంటే, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని చేద్దామనుకుంటే మరి ఈరోజు మీరు ఏంటి చేస్తామన్నారు? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ని, ప్రశ్నించే గొంతుని ఏమైపోయింది? ఏమైపోయింది? సినిమాల్లోనే ప్రశ్నిస్తావా? నిజ జీవితంలో ప్రశ్నించే నీకు దమ్ము లేదా? ధైర్యం లేదా? నీ సీటు భయమా? ప్రజల గుండెల్లో ఉండవయ్యా. సీట్ ఎప్పుడు పదిలంగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచిన 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క కోటి సంతకాల సేకరణ, ఒక పక్క రంచబండ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మాకు నీరాజనాలు పట్టారు. ఎందువల్లంటే ఈరోజు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కాళ్ళ కిందేసి దొక్కే విధంగా
ఒక పక్క పీపీపీ మోడల్లో దీన్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేయడం, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థని, పెత్తందారీ వ్యవస్థని వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు కూడా గమనించారు. అందువల్ల ఈరోజు ఇక్కడ మీరు చూస్తే జనసందోహం కోలాహలంగా ఉంది. అంటే మేము ఇచ్చిన పిలుపు మా శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈరోజు ఆఖరి ఘట్టంకి వచ్చాం. ఈరోజు గాంధీ విగ్రహం విశాఖపట్నం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ నుంచి ఏవైతే ఈ కోటి సంతకాల సేకరణ ప్రతులున్నాయో ఇవన్నిటినీ కూడా తాడేపల్లికి పంపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖలో ఎకనామిక్ కారిడార్గా స్థాపించడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, దీంతో యువతకు 17 రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. పీపీపీ విధానం వల్ల విద్య వైద్య కోర్సులకు ఎలాంటి నష్టం లేదన్నారు. సీట్ల సంఖ్య కూడా ప్రభుత్వ కళాశాలకు ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా ఉంటుందని చెప్పారు. విశాఖ వేదికగా పలు కంపెనీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుని వచ్చారని, దీంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డీసీసీబీ చైర్మన్, విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. గత 15 ఏళ్ల క్రితం హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే పలు కంపెనీలు పెట్టుబడులు వచ్చాయని అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖ వేదికగా గూగుల్ డేటా సెంటర్ రావడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ పీపీపీ మోడల్ మీద వీరందరూ గ్రామాల్లోకి వెళ్ళి ఆగమ్య గోచరంగా అక్కడ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పీపీపీ మోడల్ వచ్చినంత మాత్రాన సీట్లు తగ్గట్లేదు, సీట్లు పెరుగుతున్నాయని చెప్పే ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడికి ఎవరైతే పేషెంట్స్ వెళ్తారో వారి మీద ఏ రకమైన భారం కూడా మేము వెయ్యము అని కూడా తెలియజేస్తానే ఉన్నాము. అయినా కానివ్వండి, 11 సీట్లు వచ్చిన వైకాపా పార్టీ మరి 16 నెలలుగా ఇంట్లోనే ఉంటూ మరి ఈ రోజున ప్రజల మధ్యకు వచ్చి మేం కూడా ఉన్నాము, మా పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్లా ఉంది. ఇదంతా గ్రామాల్లో ఏవో సంతకాలు సేకరించామన్నారు, ఆ తర్వాత మండలాలు అన్నారు, నియోజకవర్గాలు అన్నారు, మరి ఈ రోజున జిల్లా స్థాయిలో అదంతా చేస్తామంటున్నారు. కానీ నేను ఈ వైకాపా నాయకులందరికీ కూడా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి చర్యలు ఏంటి అనేవి గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా ప్రజలు మాత్రం అవి పట్టించుకోరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఈ వ్యవస్థనంతా కూడా ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుందని ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ప్రజల్ని రాంగ్ సైడ్లో పెడుతున్నారు. ఈరోజు 17 కాలేజీలు మనకు వచ్చాయి, కొన్ని వాళ్ళ హయాంలో వచ్చాయి. వాళ్ళు ఎన్ని మొదలు పెట్టారు? వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? 17 కాలేజీలు 2021లో తెచ్చుకున్నారు, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, కాలేజీలు తెచ్చామని. అందులో 4 కాలేజీలు మాత్రమే ఓపెన్ చేసుకోగలిగారు. అది కూడా మన విజయనగరంకి మహారాజ్ హాస్పిటల్ ఉంది కాబట్టే ఇది ఓపెన్ చేసుకోగలిగారు. హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు కాలేజ్ ఓపెన్ చేస్తారు. ఈ 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి అలాంటిది మీరు 17 కాలేజీలు తెచ్చామని చెప్పి వైకాపా నాయకులు చెప్తున్నారు కదా, మీరు దాన్ని సమర్థిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మిగతా ఉన్నటువంటి 2 కాలేజీలు కూడా కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్, 2 కూడా పాడేరు, ఇంకో కాలేజ్ కూడా. మరి మిగతా ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజెస్ ఈరోజు స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క కాలేజ్కి సుమారు 700 నుంచి 1000 కోట్లు అవసరం. అది ఆపరేట్ చేసేదానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక పైలట్ మోడల్లో 4 కాలేజీలు పీపీపీ విధానం, అన్ని కాలేజీలు కూడా 4 కాలేజీలు మాత్రమే పీపీపీ విధానంలో ట్రయల్ చేస్తున్నాం. మోడల్ ట్రై చేస్తున్నాము. దాంట్లో లోటుపాట్లు ఉంటే కరెక్ట్ చేస్తాము. ప్రజలకి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవ పబ్లిక్ అందించడానికి ఈరోజు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలను తప్పుదావ పెట్టి ప్రజల్ని లేనిపోయిన భయాందోళనలు క్రియేట్ చేయడం వల్ల మీరు సమాజానికి నష్టం చేసిన వాళ్ళననేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళని మీరు ఏది అనలేక ఏదో ఒక మాట విసిరి ప్రజల్ని
తప్పుదోవ పెడుతున్నారు తప్పించి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పని మీద సమర్థించేలాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. మాకు బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్న విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 లక్షల సంతకాలు చేశారట. ఎలా చేస్తారు? నువ్వు పెట్టవంటే పెట్టుంటారు అట. అసలు వాస్తవపూర్వమైనటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే కనీసం ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాని మీద డిస్కషన్ అవ్వాలి, కనీసం నిజం నిర్ధారణ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఇవ్వమనండి. లేదా మీకు ఏమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నాతో చర్చకి రండి. మీకు చర్చకి రమ్మంటున్నాను కదా, నాతో మాట్లాడండి. ఈ మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ మోడల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు పబ్లిక్ తెలియజేయండి. మీరు కేవలం ప్రైవేటైజేషన్ అయిపోతుందని తప్పుడు వార్త పెడుతున్నారు, కానీ వాస్తవాన్ని పబ్లిక్కి చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయట్లేదు. దీనివల్ల సమాజానికి తప్పు చేసిన వాళ్ళని నేను భావిస్తున్నాను. వైజాగ్ విఐపి రోడ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్ ప్రారంభమైంది. ఈ మహా విశాఖలో ఇది 3వ షోరూమ్. ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ మాల్ను ప్రారంభించారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి ఘనబాబు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ షాపింగ్ మాల్కు విచ్చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా కీర్తి సురేష్ షాపింగ్ మాల్ అంతటా కలిగి తిరిగి వివిధ డిజైన్లో కొలువుదీరిన వస్త్రాలను తిలకించారు. చీరలను అలంకరించుకొని మీడియాకు పోజులిచ్చారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైవిధ్యభరిత కలెక్షన్లతో పండగ వాతావరణం ముందుగానే ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలు, మహిళలు, పురుషులు అన్ని వర్గాల ప్రజలకు లేటెస్ట్ డిజైన్లో అందుబాటులో ధరలో ఇక్కడ అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా కుటుంబ సమేతంగా ఈ మాల్కు విచ్చేసి తమ అభిరుచుల మేరకు వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ ప్రతినిధులు పి వెంకటేశ్వర్లు, సీన రాజమౌళి, తిరువీధుల ప్రసాదులు పాల్గొన్నారు. వైజాగ్కి వచ్చాను అండ్ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ టు బీ విత్ మై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యామిలీ. ఇది వాళ్ళ 38th స్టోర్ ఓపెనింగ్ అన్నమాట అండ్ దేర్ లెగసీ ఇట్స్ బీన్ 16 years అండ్ వాళ్ళ 3rd స్టోర్ ఓపెనింగ్ ఇది వైజాగ్లోనే. సో అండ్ ఐ థింక్ ఇట్స్ అ సింగిల్ ఫ్లోర్, ఇట్స్ హ్యూజ్, 25,000 square feet. It's huge and I can see so much collection for now that Christmas is coming, New Year is coming, Sankranti vastundi kabatti there is a lot of whole new collection and obviously it's a one-stop shop. So andaru raavachu and advance Christmas wishes to andariki, have New Year wishes and advance Sankranti wishes kuda. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్లో 3rd బ్రాంచ్ ఓపెన్ అనేది చాలా ఆనందంగా ఉంది. సో కాబోయే వచ్చే అన్ని ఫెస్టివ్స్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పొంగల్కి చాలా వెరైటీ లాంచ్ అయింది. అలాగే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38th స్టోర్ అండి ఇది. స్పెషల్ థ్యాంక్స్ టు కీర్తి సురేష్ గారు ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ దిస్. సో యాజ్ యూ ఆల్ నో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషాలిటీ మాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం, అందుకనే 3వ బ్రాంచ్ పెట్టాం. వి లవ్ వైజాగ్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ టర్నింగ్ పాయింట్ ఫర్ అవర్ కంపెనీ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైమ్ మోర్ దాన్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ బిలో 3,000 ఉంటాయండి. నాట్ జస్ట్ ఆఫర్స్, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ ఉంటాయి. గుడ్ క్వాలిటీ, గుడ్ ప్రైస్ రేంజ్, మొత్తం ఫ్యామిలీ కొనుక్కోవచ్చు. సో వీ హ్యావ్ క్రిస్మస్, న్యూ ఇయర్స్, పొంగల్ అండ్ చాలా వెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో. సో అందరూ రండి, యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ విత్ అస్, హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి యాంపుల్ పార్కింగ్, ఇంత మంచి లొకేషన్, సింగిల్ ఫ్లోర్లో మీకు అన్నీ అయిపోతాయి. యూ వోంట్ బి వేస్టింగ్ ఎనీ టైమ్. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు రెడ్డి శంకర్రావు, ఏ జగన్మోహన్ రావులు పిలుపునిచ్చారు. ఈ రోజు సిఐటియు జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక కోట జంక్షన్ ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాను రెడ్డి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు దేశంలో కార్మిక శక్తిగా, కార్మిక సంఘాలకు మొనగడిగా ఉన్న సిఐటియు జాతీయ మహాసభలు విశాఖపట్నం జరగనున్నాయని తెలిపారు. కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా పోరాడిన చరిత్ర కలిగిన సంఘం అని అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు,
చట్టాలను కార్మిక కోడ్లుగా మార్చి కార్మికులకు కట్టు బానిసలుగా చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి ఆర్థిక ప్రధాన వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. దీనిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు. సారథైనటువంటి సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. మహాసభల ప్రారంభం 31 జరుగుతుంది. 27 నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉద్యమాలు జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మహాసభల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడల సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి రాబోయే కాలంలో మహాసభలు జయప్రదానికి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే విజయనగరం పట్టణంలో కోట దగ్గర జరిగిన ఈ ఆటో స్టాండ్ కార్యక్రమంలో జెండా ఆవిష్కరించాం. ఈ మహాసభలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిర్బంధం రోజు రోజుకి పెరుగుతూ ఉంది, దోపిడీ పెరుగుతూ ఉంది. అన్నిటికీ మించి భారతదేశంలో కార్మిక చట్టాలని రద్దు చేసి ఈరోజు బీజేపీ పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉంది. ఆంధ్రాకి, భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మేము ఖబర్దార్ ఎన్డీఏ అని చెప్పి జనవరి 4న లక్షలాది మంది కార్మికులు కథం తొక్కబోతున్నారు. బీచ్ మొత్తం, విశాఖ మొత్తం ఎర్రమయమవుతుంది. ఇందులో పెద్ద ఎత్తున కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం క్లస్టర్ రీసెర్చ్ మౌంటింగ్ టీచర్స్ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఏపీ సీఎంఆర్ ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం విశాఖ జిల్లా ఆధ్వర్యాన్ని చేపట్టిన ఈ తమను విద్యాశాఖలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి కరుణారమణులు మాట్లాడారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి గ్రాడ్యుటీ అమలు చేయాలని, సిఆర్ఏ వంటి ఎంటీసీ వంటిలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, ఖచ్చితమైన జాబ్ చార్టర్ అమలు చేయాలని, పని భారం తగ్గించాలని అభ్యర్థించారు. దీక్షలో ఫోరం ప్రతినిధి పి గణపతిరావు కూడా పాల్గొన్నారు. ఉంది సార్, దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ అని కాదు, మేము విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం సార్. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మాకు గత 7 ఏళ్ళుగా రూపాయి జీతం కూడా పెంచకుండా మా చేత వెట్టి చాకరీ అనే చెప్పుకోవచ్చు సార్. 24 గంటలు డ్యూటీలోనే ఉంటున్నాం సార్. అంత పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది సార్. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ అని కాదు, అభ్యర్థిస్తున్నాం సార్. మాకు విద్యాశాఖలో విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్ సార్. అలాగే డిఎస్సిలో వెయిటేజ్ కూడా కల్పిస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయని మేము వేడుకుంటున్నాం సార్. అంతే సార్, ప్రధానమైన డిమాండ్లు అవే సార్ మావి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే 7 సంవత్సరాల నుంచి మాకు శాలరీ పెరగలేదు సార్. అన్ని శాఖలకి పెంచారు కానీ మా శాఖకే పెంచలేదు. అది మాకు అభ్యర్థిస్తున్నాం. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు బట్టి మా జీతం మాకు సరిపోవట్లేదు సార్. అందుకే సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విని సంబంధిత శాఖల అధికారులకు వెనువెంటనే ఆదేశాలను జారీ చేశారు. ప్రజా వినతుల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఫిర్యాదుదారుల నుండి 185 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోరకొండ పంచాయతీలోని సర్వే నెంబర్ 304లో భూమిని అందరూ అన్యాయంగా అక్రమంగా రికార్డులు తారుమారు చేస్తున్నారని, వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు జి కృష్ణమూర్తికి తెలిపారు. $384లో 1-2 సబ్ డివిజన్లు కలవు. ఈ 384 1-2 సబ్ డివిజన్లో ఎస్ఎఫ్ఏ ఎఫ్సిఓ ప్రకారంగా దంతులు రచితరామరాజుది. ఈ దంతులు రచితరామరాజు ల్యాండ్ తన కుటుంబ సభ్యులు అమ్మేసుకున్నారు పూర్తిగాన. ఇప్పుడు పోసపాటి వాళ్ళు
వచ్చి ఇది మాదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అయినా సరే రెవెన్యూ రికార్డుల ప్రకారంగా పోస్ట్మార్టం వాళ్ళకి ఎక్కడ కూడా 384లో 1-2లో ఎటువంటి సంబంధం లేదు. అయినప్పుడు కూడా రీసర్వేల్లో వాళ్ళ పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దానికి రెవెన్యూ సిబ్బంది సహకరించడానికి కూడా ముందుకు వస్తున్నారు. మేము అనేక దీని మీద ఫిర్యాదులు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ రెవెన్యూ సిబ్బంది దీని మీద తక్షణమే దృష్టి పెట్టి రీసర్వేని ఆపి దంతులు రచితరామరాజు దగ్గర నుంచి ఎవరెవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మేయర్ పేర్ల శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ వర్మలు, ఆయా విభాగాల అధికారుల సమక్షంలో నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా మళ్లీ ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కంప్లైంట్ నుంచి మనకు వచ్చిన ఈ 76 కంప్లైంట్స్ వచ్చాయి. 76 కంప్లైంట్స్ ప్లానింగ్ సెక్షన్లోనే 45 ఉన్నాయి. కొన్ని ప్లానింగ్ సెక్షన్లో నుంచి కంప్లైంట్స్ వస్తేప్పుడు రిపీట్ కంప్లైంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి రిపీట్ కంప్లైంట్ వస్తుంది. అవి కొద్ది దత్తకెళ్ళతో ఏంటంటే బిల్డర్తో గొడవ కానీ, ఆ బిల్డరు పైన ఎక్స్ట్రా ఫ్లోర్ వేసాడు కానీ, ఇటువంటి కంప్లైంట్స్ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టుకి వెళ్తాడు కార్పొరేషన్ టచ్ చేయకపోవడం. నేను అధికారులు కూడా ఏసీపీలు గారు పిలిచి డిస్కస్ చేస్తాడు. కోర్టులో ఉందని మెయిన్ ఏంటంటే కోర్టులో ఉండి వీజీ అయిపోయింది. కోర్టుకి వెళ్ళడం, దాని మీద స్టే ఆర్డర్ తేవడం, దానివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా నిర్ణయం తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. వీటిలో తొందరలోనే మా లీగల్ సెల్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని కంపల్సరీ కంట్రోల్ చేస్తాం. ప్రధానంగా వాటర్ సప్లై కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ, రోడ్స్ కానీ, ఈ అన్నిటి మీద అయితే మ్యాక్సిమం కంప్లైంట్స్ తక్కువ. అంటే మనం వచ్చాక కొంత స్పీడ్గా రోడ్లు డెవలప్ చేయడం కానీ, క్లీనింగ్ చేయడం కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. దీంట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ఏదైతే ఈ హౌసింగ్ ఈ ప్లానింగ్ సెక్షన్ కూడా ఎప్పుడో 30 సంవత్సరాలు ఆ సైటు వదిలి వెళ్ళిపోవడం, అడుగున్నారా ముందుకు వచ్చాడు అంటే బిల్డింగ్ కట్టేసి ఉంటుంది, అది కోర్టు ఆట చేస్తాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లా ఏ విధంగా కూడా ఒకసారి సార్ట్అవుట్ చేస్తాను. టోటల్ విశాఖపట్నంలో ఏదైతే గతం పార్కుల మీద ఏ విధంగా వెళ్ళామో, పార్కులన్నీ క్లీన్ చేసామో, ఈవేళ ట్రాఫిక్ రూల్స్కి కంట్రోలింగ్గా బడ్డీలు క్లోజ్ చేసామో, ఈ ప్లానింగ్ సెక్షన్లో కూడా ఓ సిస్టమేటిక్గా తీసుకురావాలని ఉంది. తొందరలోనే 4-5 రోజుల్లో దాని మీద కూడా టార్గెట్ చేసి మళ్ళీ సమస్యను రిపీట్ అవ్వకుండా, ఒకవేళ కోర్టులో ఉంటే ఆ వ్యక్తులు పిలిచి ఈ పొజిషన్లో ఉంది, మనం ఏం చేయాలి, మనం ఏది లీగల్గా వెళ్ళాలనేది డిసైడ్ చేసుకొని తొందరలో చేస్తున్నాం. బాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
భోగపురం మండలం ముంజరి గ్రామ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీలో అగ్ర కులాల వారు నిర్మించిన డ్రైనేజీ కాలువ సమస్యపై దళిత మహిళ అయిన బోనెల గాయత్రి భోగపురం పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేసిందని దళిత సంఘం నాయకుడిపై వై రామచైతన్య అన్నారు. అగ్ర కులాల వారిపై అట్రాసిటీ కేసు నమోదైందని ఇంకా వారిపై చర్యలు తీసుకోలేదని ఈరోజు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా బాధితురాలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, పెద్ద పెద్ద సెక్షన్లు అయితే పెట్టి ఉన్నారు. అబౌవ్ 7 years ఇంప్రిజన్మెంట్ పడే సెక్షన్లు కూడా అందులో ఉన్నా సరే ఇప్పటికీ కూడా నిందితులను అరెస్ట్ చేయడంలో గౌరవ డిఎస్పీ ఎస్సీ సెల్ వారు విఫలం చెంది ఉన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని గౌరవ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ జవహర్ గారిని 3 రోజుల ముందు ఆశ్రయించడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి గౌరవ ఎస్పీ విజయనగరం వారితో ఫోన్లో సంభాషించి ఉన్నారు. తదుపరి ఒక ఆర్డర్ కాపీ కూడా 3 రోజుల్లో ఆ నిందితులను అరెస్ట్ చేసి ఫిర్యాదురాలైన గాయత్రి గారికి ఒక ఎండార్స్మెంట్ కాపీ కూడా ఇవ్వమని చెప్పి ఉన్నారు. ఆ ఎండార్స్మెంట్ కాపీతో ఏదైతే మాకు ఇచ్చి ఉన్న ఆర్డర్ కాపీని ఈరోజు గౌరవ చైర్మన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ సెల్ వారు మన విజయనగరం జిల్లా మెజిస్ట్రేట్ గారిని ఈరోజు కలవడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు సానుకూలంగా స్పందించి గౌరవ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను మేము అమలు పరుస్తామని చెప్పి ఉన్నారు. చెప్పి అలాగే ఎస్పీ గారితో కూడా నేను ఇది పర్సనల్గా నేను పంపిస్తాను, తక్షణమే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయించే విధంగా నేను కూడా మీ అందరికీ సహాయం చేస్తానని చెప్పి కోరి ఉన్నారు. కోడమిపాలెంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆర్బీఐ రిపోర్ట్ స్పష్టం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు అమరావతి ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. అంటే అభివృద్ధి చెందాల్సిన రంగాల్లో ఎంత వినాశనమైంది అనేది ప్రజలందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన నాశనం చేసి వెళ్ళిపోయాడు. కానీ దాన్ని గాడిలో పెట్టే బాధ్యత మామూలుగా అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ గ్రోత్ అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్లో మద్దతు ఇచ్చే ఒక ప్రభుత్వం ఉండటం, ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం నిలబడింది, కుదుటపడింది, ముందుకు అడుగులేసే దిశగా ఉంది అని చెప్పి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంకు కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అలాగే రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలతో ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. 24-25కు సంబంధించిన రిపోర్టు ఈ మధ్య రావటం, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ అంశాలు, అంటే ఏ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు, అప్పుల్లో మాత్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉందనే స్థాయి నుంచి ఇవాళ ఒక్కొక్క అంశం, అంటే దాదాపుగా మనకు అభివృద్ధికి కావాల్సిన అంశాలు, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, పవర్ ప్రొడక్షన్ కానీ,
జిఎస్డిపి కానీ, అలాగే వ్యవసాయం సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్ కానీ, హార్టికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, లేదు పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్, ఈ అంశాల మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందని దానికి స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్మెంట్ మార్పు చేయాలని ఏపీ రైతు సంఘాల సుజల స్రవంతి కాలువ పోరాట సమితి కార్యదర్శి బుద్ధ రాంబాబు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం సుజల స్రవంతి కాలువ ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. ఈ ఎన్నికల ముందు కాలువ అలైన్మెంట్ మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని మరిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ గత 5 ఏళ్ల నుంచి రైతాంగం రైతులకి నష్టం చేసి ప్రభుత్వానికి భారమైన ఈరోజు ఉన్న అలైన్మెంట్ కింద భాగం నుంచి తీసుకెళ్ళి లిఫ్టుల ద్వారా జిల్లాలో నీరు పంపిణీకి అందులో అలైన్మెంట్ ఉంది. ఈ అలైన్మెంట్ వల్ల ప్రభుత్వానికి భారం, భవిష్యత్తులో విద్యుత్తుకి భారం అవుతుంది. మన కొండపల్లి జిల్లా మంత్రి శ్రీనివాస్ గారి దృష్టిలో కూడా రైతాంగం అందరూ వెళ్ళి ఈ ప్రత్యామ్నాయం మేము చెప్పాం, పరిశీలన చేసి మనం స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేద్దాం అన్నారు. కానీ ఈరోజు ఇరిగేషన్ అధికారులు అలాగే భూసేకరణ అధికారులు మళ్ళీ భూసేకరణకి గ్రామాలు పోయి భూసేకరణకు పూనుకుంటున్నారు. అందుకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలా, రైతాంగం నష్టం తగ్గించే విధంగా, ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే విధంగా ఉన్న అలైన్మెంట్ పరిశీలించి ఆ విధంగా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోరాట కమిటీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం. దాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించి తగు విధమైన ప్రత్యామ్నాయం పరిశీలింపు చేయాలని కోరుతున్నాం. తమ ఆరోగ్యానికి భద్రత కల్పించాలని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు అభ్యర్థులు అధికారులకు అభ్యర్థించారు. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత కుటుంబాలంతా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మాట్లాడారు. గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత ఆరోగ్యరీత్యా చాలా నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. తన 7 ఏళ్ల కుమారుడికి కళ్ళ కింద నుంచి రక్తం వచ్చేస్తుందని, ఏ ఆసుపత్రికి వెళ్ళినా సమస్య ఏంటని చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఏమని చెప్పారో ఈ రోజు ఏమని జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు గవర్నమెంట్గా మేము ఎన్నిసార్లు వస్తున్నాం, ఎన్నిసార్లు ఇది అవుతున్నాం మీరు అందరూ చూస్తున్నారు కూడా. గ్యాస్ లీకేజ్ జరిగిన తర్వాత మా ఆరోగ్య రీత్యా చాలా అంటే చాలా నష్టపోయామండి. ఎంతలా అంటే మేము చెప్పుకోలేము మా బాధని, అంతలా ఆరోగ్య రీత్యా పోయాం. అయితే మాకు అని కాంపెన్సేషన్ ప్రకటించారు అప్పుడు గవర్నమెంట్లోని. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు జరిగిన తర్వాత కూడా ఎలాంటి న్యాయం కూడా జరుగుతుందని ఇప్పటి వరకు కలెక్టర్ ఆఫీస్కి, జోనల్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాం. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. మా బాబండి, మా బాబుకి కళ్ళు బ్లడ్ వస్తున్నాయి సార్. ఎంతలా అంటే ఎప్పటికప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా కళ్ళంటే బ్లడ్ వస్తుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే చెప్తాం అంటున్నారు కానీ ఏంటి అనేది ప్రాబ్లం చెప్పట్లేదు. బాబు బాగా చదువుకునే బాబు ఇప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాడు. అలాంటిది స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, ఎక్కువ ఆడుకోలేడు, బ్రీతింగ్ ప్రాబ్లం. నాకు ఆ రోజు జరిగేటప్పుడు నేను 2 నెలలు ప్రెగ్నెంట్ని. నా ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నాకు గర్భసంచిలో ఇప్పుడు ప్రాబ్లం ఉంది. ముందు ఏంటనేది ఇంకా టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ నేను హాస్పిటల్కి నా సొంతంగానే 3,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చూపించుకున్న బిల్స్తో సైతం అన్నీ ఉన్నాయి సార్. మా బాధ ఎవరికి చెప్తే అర్థమవుతుందో మాకే తెలియట్లేదు. ఎంతమందికి చెప్పుకున్నా మా బాధను మాకు ఎవరు న్యాయం చేస్తారని మాకేం అనిపించట్లేదు. మేము ఎంత ఫేస్ చేస్తున్నాం మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు గవర్నమెంట్కి మాకు తెలియట్లేదు. ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం, గత 5 సంవత్సరాలన్నర నుంచి మేము పోరాటం చేస్తున్నాము. మా పిల్లల హెల్త్లు పాడైపోయాయి, మా ఆరోగ్యాలు పాడైపోయాయి. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎన్నిసార్లు నీ గవర్నమెంట్కి తిరగాలి? ఎంతకాలం మీ ముందు మేము ఇదవుతున్నాము, మీరు ఎందుకు మాకు న్యాయం చేయట్లేదు? మేము ఏమన్నా లేనిది అడుగుతున్నామా? మాకు నిజంగా జరిగి మేము నష్టపోయినందుకు మేము ఈ న్యాయాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు మా బ్రదర్ సార్, మా విక్టిము సుమారు 25 రోజుల వరకు హాస్పిటల్లో ఉన్నారు. 4 సర్జరీలు జరిగాయి జాయిన్ అయిన వెంటనే. తర్వాత 1.5 సంవత్సరం పాటు ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ ట్రీట్మెంట్లో కూడా ఎటువంటి ఉపయోగం లేకపోయేసరికి ట్రీట్మెంట్ ఆపేసి కొంతకాలం గ్యాప్ ఇవ్వండి అమ్మ, చిన్నపిల్లడికి ఆ టైంలో 21 సంవత్సరాలు తనకి, ఈ వయసులో ఇన్ని సర్జరీలు కరెక్ట్ కాదు,
అని చెప్పి ఈ రోజు కూడా ఒక సర్జరీ పెండింగ్ ఉన్నది సార్. కానీ చనిపోయిన వాళ్ళు మినహాయిస్తే 25 రోజులు సుమారుగా ఉన్న హాస్పిటల్లో వ్యక్తికి ఈ రోజు కూడా హాస్పిటల్ ఉన్న వ్యక్తికి ₹1 కూడా కంపెన్సేషన్ రాలేదు సార్. మేము స్పందనలో పెట్టాం కొన్నిసార్లు. వాళ్ళు ఏంటంటే అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు. అందరికి ఇచ్చేసామని చెప్తే 25 రోజులు సుమారుగా హాస్పిటల్ ఉన్న వ్యక్తికి కంపెన్సేషన్ రావాలి కదా సార్. ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని విజయనగరం జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, కరీంలు డిమాండ్ చేశారు. ఈ రోజు కలెక్టరేట్ గ్రీవెన్స్లో రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, రైతులే దేశానికి వెన్నెముక అని అన్నారు. అలాంటి రైతులు నేడు పెరిగే వ్యవసాయ ఖర్చులు తట్టుకోలేక వినిపిస్తున్నారని అన్నారు. మేము కోరేది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక నుంచి ఈ జిల్లాలో చిన్న సన్నకారు రైతులు చాలా వ్యవసాయం చేసేటప్పుడు 1 ఎకరా నుంచి 5 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ప్రతి రైతు కూలికి 500 నుంచి 700 రూపాయలు ఇవ్వడం వల్ల యువతల పురుగుల మందులు రేట్లు పెరగడం వల్ల చిన్న సన్నకారు రైతులు ఈ డబ్బులు పెట్టడానికి ఇబ్బంది పడి వ్యవసాయానికి దూరం అవ్వడము, తనకున్నటువంటి 1-2 ఎకరాల పొలాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పి వలస కూలీగాను మారిపోవడం జరుగుతుంది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే పనికాహార పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధించినట్లయితే అలాగే 100 రోజులు కూలీ పని విధానాన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తున్నారు. దాన్ని 200 రోజులకు పెంచి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించి ఈ వ్యవసాయ రంగాన్ని యువతని అనుసంధానం చేసినట్లయితే యువతల పేద ప్రజలు బాగుపడతారు, యువత రైతాంగం బాగుపడుతుంది, వ్యవసాయ ఉత్పత్తి కూడా జిల్లాలో అధికమవుతుంది, ప్రజలందరికీ ఆహారం దొరుకుతుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ప్రజా వ్యతిరేకతను నిదర్శనంగా కూటమి పాలన ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం ప్రజా అభిప్రాయానికి సాక్ష్యమన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు ప్రచార ఆర్భాటాలకు కాలం చెల్లిపోతుంది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, పేదవాడికి వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొడుస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరుగార్చింది, ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అయితే సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో రైతులకి మంచి జరగలేదు, యువకులకి మంచి జరగలేదు, మహిళలకి మంచి జరగలేదు, చివరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి మంచి జరగలేదు. ఏం జరిగింది సంవత్సరాల కాలంలో అంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు, తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి 18 మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొన్ననే విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కొన్ని పెద్ద కంపెనీల పేరిట ఆ పెద్ద కంపెనీల తాలూకు పేర్లు ముందు పెట్టి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రభుత్వం తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వం తాలూకు భూముల్ని
ప్రజల సొత్తుని ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీద కూడా నిన్నకాక మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ప్రజల ముందు ఆ విషయాలన్నీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. రాంభద్రపురం మండలం చింతలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని సోంపురం గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు గడువు పెంచాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కలెక్టరేట్ సంబంధిత గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమకు మాత్రం ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ అధికారులు గడువు మూసిందని చెబుతున్నారని చెప్పారు. తమకు ఇళ్ల స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చింతలవలస నుంచి వచ్చాము. రాంభద్రపురం మండలము సోమపురం పంచాయతీ అక్కడికి సచివాలయంకి వెళ్ళాము. ఇల్లు లేవనిసని అయిపోయినాయి హౌసులు మరి లేవని సార్ అని మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి కలడానికి వచ్చాము. కలెక్టర్ గారు పోయిందంతా మరి ఏడు చేస్తాము. అప్పుడు మాకు తెలియదు, మాకు ఊర్లోని కూడా దండోరు వేయలేదు. ఊర్లో దండోరు అయింది మాకు ఎలా తెలుస్తుంది? మా పెద్దలు కలిసాం, మా పెద్దలు కలిస్తే వెళ్ళండి ఇలా కలెక్టర్ ఆఫీస్కి అంతా వచ్చాము. ఇవాళ సచివాలయంకి వెళ్ళాము. అక్కడికి పిల్లలే చెప్పేశారు. ఆ సార్ని కూడా మళ్ళీ కలిసాం. మేము కలిస్తే మరి అవ్వదు ఇప్పుడమ్మా టైం అయిపోయింది మీరు ఇప్పుడు వస్తే ఎలాగా అన్నారు. అయితే మా ఊర్లో దండోరు వేయొచ్చు కదండి మాకు ఎలా తెలుస్తుంది అని సరే అన్నాం. చెప్పలేదు మరి సోమపరపలు మా ఊరు 3 ఊళ్ళు పంచాది ఒకే పంచాది. ఆ 2 ఊరోళ్ళు పెట్టుకున్నారు. మా ఊరోళ్ళకి తెలియదు అట, మాకు తెలీదు. వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకెటాలు అయిపోయినాయి అని తగిలి సార్. అసలు 9వ తారీఖున వెళ్తే అతను 4 అని సార్ వెళ్ళిపోవచ్చాం. మాకు సచివాలయం వెళ్ళేసరికి 9వ తేదీ వరకే ఉన్నాయి. మీ అప్లికేషన్లు మేము తర్వాత తీసుకోము, మాకు టైం అయిపోయిందమ్మని అక్కడ సార్ చెప్పారు. చెప్పిన వెంటనే మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మా పెద్దలు కలిస్తే మరి అక్కడ అలా చెప్పారు కదా మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము. ఆఫీస్ దగ్గరికి అంటే ఇలా తీసుకొచ్చారు. మేము ఈ ద్వారా మాట్లాడవలసి జరుగుతుంది. మాకు కిందటి పరిపాలన నుంచి ఇలాగ చేస్తున్నారు సార్. మాకు జాగాలు ఇస్తామంటారు, ఇవ్వట్లేదు. ఇలాగ ప్రతి సంవత్సరం ఉన్నాం మేము ఆన్లైన్లోనే మీకు వస్తాయి, మీకు ఆన్లైన్లోనే వస్తామని చెప్తాంటారు. కానీ మాకు మాత్రం 5 సంవత్సరాల నుంచి జాగాలు ఇవ్వట్లేదు. మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలాలు లేవు, గ్యాంటలు లేవు. మేము పేదలు మేము ఎలా బ్రతకాలి? మాకు కొంచెం కలెక్టర్ గారు మాకు ఏదో ఇస్తే మేము బ్రతుకుతాం అంతే సార్. మేము ఏ పథకాలు మేము అందుకోలేదు సార్. మేము మా పిల్లలు చదువుతారు కాబట్టి తల్లికి ఉన్న ఒక్క పథకమే అందుకున్నాం సార్. మరి గవర్నమెంట్కి దేనికి మేము అర్హులం కాదు. జాతీయ పార్టీ ఇచ్చిన జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వరముల సూచనల మేరకు ఈరోజు విజయనగరం పట్టణం కొత్తపేట మండపం జంక్షన్ వద్ద భారతీయ జనతా పార్టీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో నార్త్ జోన్ అధ్యక్షులు ఈమంది సుధీర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి ప్రసాద్, నార్త్ మండల ఓబీసీ అధ్యక్షులు రిక్కా పైరాజు సారథ్యంలో అందరూ కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈమంది అమ్మాజీ జెండాను ఎగురవేసి కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించారు. ఈ నెల 19వ తేదీన విజయనగరం వై జంక్షన్ వద్ద జరగబోయే మన మాజీ భారత ప్రధానమంత్రి భారతరత్న డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని పట్టణ నాయకులు అందరూ కూడా వాల్ పోస్టర్ను కొత్తపేట మండపం జంక్షన్లో గోడ పత్రాలను అంటించి ప్రచారం చేశారు. జాతీయ పార్టీ పిలిపించిందో ప్రతి ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలి. భారతీయ జనతా పార్టీ కూటమిలో బీజేపీ నాయకత్వాన్ని కూడా బలపరచాలనే సంకల్పంతో ఏదైతే పిలిపించారో అందులో భాగంగా ఈరోజు విజయనగరం కొత్తపేట మండపం జంక్షన్ వద్ద భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ విజయనగరం టౌన్ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అటల్ మోడీ గారి బస్సు యాత్రను ప్రారంభించారు మొన్న 11వ తేదీన. అందులో భాగంగా రేపు 19వ తేదీన విజయనగరంలో భారీ బహిరంగ సభ, అలాగే మన భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము వీధిలో వాడవాడలా ఈ పోస్టర్లు అంటించడం జరుగుతుంది. కార్యక్రమం కోసం ఈ వీధిన వాడవాడలా టౌన్ అంతా కూడా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాలకు రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ తరలి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున పేరున కోరుచున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన అమరజీవిగా నిలిచిన మహనీయుడు
శ్రీ పొట్టి శ్రీరాములని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లె నల్లనయ్య కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు నగరపాలక సంస్థలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పగుచ్చం వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములదన్నారు. స్వాతంత్ర్యం సంగ్రామంలో గాంధీ వెంట నడిచి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారన్నారు. కుల మత పట్టింపులు లేకుండా వ్యవహరించి హరిజనులు దేవాలయంలోకి అనుమతించాలని నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ముఖ్య కారకుడైన శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మార్పణ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించి మన విజయనగరం నగరపాలక సంస్థలో మన గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మరి పొట్టి శ్రీరాములు గారి ఆదర్శాలను మనం అందరం పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే భారతదేశంలో వారి చలువే, వారు చేసిన ఈ ఆత్మార్పణ ఫలమే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. మరి తెలుగువారికి అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది కూడా పొట్టి శ్రీరాములు గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు మద్రాసీలుగా అనుకునే వాళ్ళు మనల్ని ఆంధ్రులనే పేరును తెచ్చింది మాత్రం పొట్టి శ్రీరాములు అని అనకు తప్పదు. కాబట్టి అలాంటి మహనీయుడు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎలాంటి బలిదానాన్ని చేశాడో మీ అందరికీ తెలుసు, మనం వింటూనే ఉన్నాం. శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని 58 రోజులు సాగించడం అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆత్మధైర్యము, తర్వాత అంకిత భావం ఉండాలి. ఏదైనా సరే సాధించాలని కృషి పట్టుదలతోటి మనకి ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. అలాగే మనకు మద్రాసు నుంచి రాష్ట్రాన్ని తెలుగు వారి కోసం తెలుగు భాష మీద గౌరవంతో నిరాహార దీక్ష మన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మనం చేసే పనిని శ్రద్ధగా చేయాలని కోరుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి పురసేవలను మరింత విస్తృతపరచనున్నట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 ఫిర్యాదులు అందాయి. వాటిని స్వీకరించిన కమిషనర్ పల్లి నల్లనయ్య ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 3 ఫిర్యాదులు, రెవెన్యూ విభాగానికి సంబంధించి 1 ఫిర్యాదు అందాయి. ఈ సందర్భంగా మీడియాకు కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే సిబ్బంది దృష్టికి వచ్చిన ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కారం దిశగా చొరవ చూపాలని ఆదేశించామని చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈ మున్సిపల్ కార్యాలయానికి ఈరోజు ఇప్పటి వరకు 4 దరఖాస్తులు వచ్చాయి. అందులో 3 టౌన్ ప్లానింగ్ విభాగానికి కాగా 1 రెవెన్యూ విభాగానికి సంబంధించింది. ఈ 4 కాకుండా కలెక్టరేట్లో చాలామంది వెళ్తారు. ఈరోజు ఆ గ్రీవెన్స్లు కూడా దృష్టిలో ఉంచుకొని మొత్తం ఈ గ్రీవెన్స్లన్నీ కూడా క్షేత్రస్థాయిలో మా సంబంధిత సిబ్బంది పరిశీలించి అవన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయి పర్యటన తప్పనిసరిగా చేయమని కూడా మేము సంబంధిత హెచ్ఓడీలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట మాత్రమే అర్జీదారుడికి ఎండార్స్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం అయింది. విజయనగరం జిల్లాలో అత్యాధునిక పరికరాలతో మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు విజయనగరం తిరుమల మెడికవర్లోని ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రధాన నగరాల్లో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతాయని, అలాంటిది మన విజయనగరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం
వైద్యపరంగా విజయనగరం అభివృద్ధి చెందిందని చెప్పాలన్నారు. అవయదానం చేయడంలో ప్రజలు అపోహలు ఉన్నాయని అపోహలు తొలగించాలన్నారు. అవయదానం చేయడం వల్ల 5 వ్యక్తులు ప్రాణం పోసేవారు అవుతారన్నారు. పూర్తిగా మరణం సంభవించినటువంటి వారి యొక్క వ్యక్తుల ద్వారా ఎటువంటి ఆర్గాన్స్ తీసుకోలేము. అది కూడా కేవలము 2 to 3 అవర్స్లో వచ్చిన వారి కార్నియల్ మార్క్ మాత్రమే సేకరించగలము. కొద్దిమంది మాత్రమే బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే బ్రెయిన్ మాత్రమే పనిచేయకుండా ఉండి మిగతా పల్స్, బీపీ, హార్ట్ ఇటువంటి అన్నీ పనిచేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అని చెప్తారో వారిని జాగ్రత్తగా గమనించి మనము కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా సరే మనం ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ ద్వారా 8 మంది వరకు ప్రాణాలను కాపాడగలము. అనగా 2 కిడ్నీలు, 2 ఊపిరితిత్తులు, లివరు, హార్టు మరియు 2 కార్నియాలు. సో కాబట్టి ఒక వ్యక్తి ద్వారా 8 మంది జీవితాల్లో మనం వెలుగు నింపగలమనే స్లోగన్ని మనం అందరము ముందుకు తీసుకెళ్దాము. అయితే మనం ఎప్పుడైతే ఆర్గన్ డొనేషన్ అనేది మనం చేస్తామో అప్పుడు ఇంకొక లైఫ్ని మనం బతికిచ్చే అవకాశం మనం కల్పిస్తాం. అయితే అందరు కూడా మనం రీసెంట్గా చూస్తుంటే ఒక కిడ్నీ సర్జరీ అనేది చేసి ఒక లైఫ్ని బతికిచ్చారు. అలాగే కిడ్నీసు, లంగ్స్, ఐస్ అయితే ఎప్పటి నుంచో ఈ ఐస్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఒక మనిషి విల్లింగ్నెస్ ఇస్తారో ఈ ఆర్గన్ డొనేషన్ కోసం, ఆ ఆర్గన్ అనేది మనిషి ప్రాణం పోయాక ఆ ఆర్గన్స్ అనేది వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. మళ్ళీ ఇంకొక మనిషిలో అది పెట్టడం జరుగుతుంది. అయితే ఇట్ ఇస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఆ మనిషి లైఫ్ కోసం ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. సో అందరినీ కూడా ఒక పిలుపునిస్తున్నాం. అందరు కూడా ఈ డొనేషన్స్లో పాల్గొంటే ఎలాగో ఒక మనిషి పోయాక వాళ్ళు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇంకొక లైఫ్ని మనం సేవ్ చేయటం జరుగుతుంది. పేషెంట్స్ అందరికీ కూడా ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరైనా డోనర్ దొరికితే ఈజీగా చేయడం అవుతుంది. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే, గవర్నమెంట్కి ఏదైనా డొనేషన్ ఇచ్చే వ్యక్తులు వస్తే ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రయారిటీ బేస్ మీద సీక్వెన్స్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన ప్రయారిటీ బేసిస్లోనే ఎవరికైనా ఆర్గాన్ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మనందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదైనా మన క్లోజ్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఆర్గాన్ దురదృష్టకరం బాధాకరమైన సమయంలో వాళ్ళ కుటుంబాలను మనం వెళ్ళి కన్విన్స్ చేసి ఆర్గాన్ డొనేషన్ వైపు మనం చెప్పి కన్విన్స్ చేయగలిగితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబాలు వాళ్ళు వెంటనే డాక్టర్ చెప్పారని నమ్మి వాళ్ళ అమ్మాయి తాలూకా ఆర్గాన్స్ని డొనేట్ చేయడం, 3 ఇవ్వడం, 4 ఇవ్వడం. ఆ 4 కుటుంబాలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ అమ్మాయి పేరెంట్స్ చేసినటువంటి త్యాగం వల్ల ఒక 4 కుటుంబాలకి ఈరోజు జీవం పోశారు. మరి అలాంటి కుటుంబాలని గౌరవించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు తమ స్వంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారం చూపాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, 48 గంటల్లో ప్రతి సమస్య పరిష్కారం కావాలని హితవు పలికారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై చర్యలు తప్పవని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 99,507 మంది పిల్లలకు 905 బూతుల్లో పల్స్ పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు 19 రవాణా కేంద్రాలు, 42 సంచార బృందాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పల్స్ పోలియో పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు అనేటువంటిది మనం వేయించాలి. ఈ నెల 21వ తారీఖున మనం ఇది నిర్వహించుకుంటున్నాం.
కొద్దిగా మీ శాఖల యొక్క గ్రామ స్థాయి సిబ్బంది అందరికి కూడా తెలియజేయండి. ప్రతి శాఖ కూడా మీ సర్క్యులర్ ఇష్యూ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు పడేలాగా వీధిగా ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని శాఖల అధికారులది ఉంది. హెల్త్ వాళ్ళు పోలియో మందులు తీసుకొస్తారు, అందుబాటులో ఉంటారు అక్కడ. కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని శాఖలది. వాసివార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. వైసీపీపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైసీపీ ర్యాలీ విజయవంతం. పోరాటాన్ని ఉధృతం చేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స. తమ ఆరోగ్యానికి భరోసా కల్పించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేత. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీతో ఆరోగ్యరీత్యా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. కూటమి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఆర్బీఐ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్సీ అశోక్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.